హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వేరుశనగ పప్పుల పచ్చడి అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ, ట్రెడిషనల్ రెసిపీ అండి. ఇప్పుడు దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, తయారీ విధానం చూద్దాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: వేరుశనగ పప్పులు నేను 1 కప్పు తీసుకున్నాను, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రబ్బలు, ఎండుమిరపకాయలు మీరు తినే స్పైసీని బట్టి తీసుకోవచ్చు, టమాటాలు. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసుకొని నూనె హీట్ అయిన తర్వాత వేరుశనగ పప్పులను వేసి వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, మాడిపోకుండా. ఈ ఫ్రై అయిన వేరుశనగ పప్పులను పక్కన తీసి పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి. ఈ ఫ్రై అయిన ఎండుమిరపకాయల్లోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కూడా పక్కన తీసి పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి చింతపండు వేసి బాగా మగ్గించుకోవాలి. ఇవి పక్కన తీసి పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని మిరపకాయలు వేసి సాల్ట్ వేసి వెల్లుల్లి రబ్బలు వేసి మిక్సీ పట్టాలి. బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత వేరుశనగ పప్పులను కూడా వేసి బరకగా మిక్సీ పట్టాలి. తర్వాత టమాటా, చింతపండు కూడా వేసేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా పచ్చడి రెడీ అయిపోతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. దీంట్లోకి కాంబినేషన్గా ఎగ్ ఆమ్లెట్ అయినా, ఫ్రై చేసుకున్న ఎండు చేప అయినా చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.